ఆశీర్వదింపబడిన వారు మీరే, యేసు ఆశీర్వదింపబడిన వారు లోకంలో జీవింప చేసినందుకు అలనాడు నీ దూతలు నాయన ఆయా దూతలు నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండగా నాయన ఆయా పరలోకాన్ని మీది భూలోకానికి తెచ్చిన గొప్ప హల్లెలూయా హల్లెలూయా.
బలిపీఠంలో తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో ప్రభా వారు తీసుకుని వచ్చినటువంటి వీటన్నిటినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించండి. ఇందులో ఉన్నటువంటి ద్వారా వారు చేసేటువంటి ఈ రోజు ఈ యొక్క గొప్ప కార్యం అనేటువంటిది చక్కగా జరిగే విధంగా ఈ యొక్క ఆశీర్వాదము ఈ యొక్క దీవెనలు అందరిపై అదేవిధంగా తీసుకొచ్చినటువంటి స్కూల్పై కూడా ఉండొచ్చు చేయమని మా మరే తల్లి కాలాపల్లిలో చేసినటువంటి గొప్ప అటువంటి కార్యములు ఈ యొక్క జీవితంలో ఎల్లప్పటికీ నెరవేర్చమని అనాథైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మటువంటి దేవుడు తనములో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభు జీవించి ఆశీర్వదించును గాక. మహారాజులంటి మా ముందు ఇంత చొరవా, వీసమైన వినయం అనేది చూపించనంత తెగువా, తీసుకున్న మర్యాదలన్నీ సరిపోవు అంటూ తగువా, పూసుకొని రుసరుసలే గాని సరదాలు మీకు కరువా, ఆడపిల్లి పరివారం అణిగి ఉంటే ఆచారం, కోటి మంద అధికారం చూస్తే మాకు వెటకారం, మా కోపం వచ్చే వేళ కోళం చేస్తూ ఉంటే ఈ వ్యవహారం పోదా చాలా దూరం. సుమూర్తం సాక్షిగా క్షమిస్తాం ఓర్పుగా. బాల జోసెఫ్ రెడ్డి, మేరీ సుజాత కొడుకు కుమారుడు అయినటువంటి బాల సలోమన్ రెడ్డి తుమ్మ, అదేవిధంగా అంతోన్ రెడ్డి మరేరాణి కుమార్తె అయినటువంటి బాలశౌరి ప్రవల్లిక, వీరిద్దరూ కూడా రేపు దేవుని యొక్క ఆలయంలో ఒకటి కాబోయేటువంటి శుభ సందర్భంలో ఈరోజు పతానం, అదేవిధంగా ఇక్కడ మనందరం కూడా కూడి చిన్న ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండగా మరి దేవుడు ఒకటి కాబోయేటువంటి నూతన దంపతులను దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మరి ఒకటవుతున్నటువంటి వారిద్దరిపై వారి కుటుంబాలపై కూడా దయచేయమని మనందరం కూడా ఒక చిన్న పాట ద్వారా ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాం. తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో మనందరం కూడా ముగించుకుందాం. పరమనుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములో వరావయ్యా, పరమనుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములో వరావయ్యా, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును వరావయ్యా, విజ్ఞానమును వరావయ్యా, పరమనుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు వరావయ్యా, శాంతము సంతోషము మేలరిగిన తనములు, శాంతము సంతోషము మేలరిగిన తనములు, విశ్వాసమును వరావయ్యా, పరమనుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు వరావయ్యా.
తర్వాత 10వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వేడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందరు కనుక వారు భిన్న శరీరులుగా కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచినటువంటి జంటను మానవుడు వేరు పరపరాడు అని యేసు వారితో పలికిను. ఇది క్రీస్తు సువిశేషము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తితో మాట్లాడకుండా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామానికి ఘనత మహిమ కలుగును గాక నాయనా. మేమందరం కూడా లోక రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని మేమందరం కూడా జరుపుకున్నాం. ఈ 26వ తారీఖున మరి బాల జోసెఫ్ రెడ్డి, మేరీ సుజాత, అంతోని రెడ్డి, మరియరాణి వీరి యొక్క కుమారుడు బాల సలోమన్ రెడ్డి, అదేవిధంగా బాలశౌరి ప్రబల్లిక వీరిద్దరు కూడా రేపు పవిత్రమైనటువంటి వివాహ బంధములో ఒకటి కాబోతూ ఉండగా ప్రభువా, ఈ ముందు రోజు ఇక్కడికి చేరి అందరూ కూడా ప్రార్థన చేయటానికి ఈ పఠానము తీసుకొచ్చినటువంటి శుభ సందర్భంలో ఇరు కుటుంబాలు కూడా ఇక్కడ ఉండగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ఇరు కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలు ఒకటి అయ్యేటువంటి శుభ సందర్భంలో ప్రభువా, మీరు పలికినటువంటి మాట, నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి తోడు నేడు స్త్రీని సృష్టించును అని బాల సలోమన్ రెడ్డికి బాల శౌరి ప్రవళికను నీవు సృష్టించావు. రేపు వాళ్ళిద్దరూ కూడా ఒకటి కాబోతున్నటువంటి శుభ సందర్భంలో ప్రభువా, వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తొలి అడుగు వారి యొక్క ప్రయాణంలో వేయబోతూ ఉండగా, ఇదిగో ప్రభువా, ఈ ప్రయాణంలో మీరు వారికి తోడుగా ఉండమని, నీడగా ఉండమని, వారిని కాచి కాపాడమని, వారిని రక్షించమని, పవిత్రమైనటువంటి వివాహ బంధం అనేటువంటి ఫలప్రదముగా ఉండ చేయమని, తద్వారా వారు ప్రారంభించేటువంటి యొక్క ప్రయాణము అనేటువంటిది ప్రభువా కడ వరకు కుదించండి. వారి కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఈ స్థాయి వరకు కూడా వారు కష్టపడి పెంచి తీసుకుని వచ్చారు నాయన. ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా మరి వారికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధంగా నాయన మరి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది ఒక గొప్ప ఆశీస్సుగా, దీవెనగా వధూవరులకు ఉండచేయమని, తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి జీవించే విధంగా ఉండేటువంటి విధంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అమ్మ మరియు తల్లి, మీరు కాలాపల్లి వివాహంలో చేసినటువంటి గొప్ప మధ్యస్థ ప్రార్థన ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను తీసుకుని వచ్చింది. అదే విధంగా మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఒకటి కాబోతూ ఉన్నటువంటి మరి బాల సలోమన్ రెడ్డి ప్రవళికు కూడా ఒక గొప్ప ఆశీర్వాదము మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వద్ద నుంచి తీసుకుని వచ్చే విధంగా వారి కోసము ప్రార్థన చేయమని మేము మిమ్మల్ని వేడుకమందు ఉండడు. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇళ్ళను మాకు నేర్చి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక ఈలో నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవవర ప్రసాదము చేతానికి మరి మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, ఈ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు కొని పరిశుద్ధ సర్వేశ్వరుని యొక్క మాట మా పాత్రమైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమె ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నిరతమునాలు స్మరింపవమ్మా జీవితయా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరినేనా. పిల్లగాలి అల్లరి
6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో నువ్వేనా ప్రపంచం అనిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాను కంద నీడే 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేలా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా
పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రూటులే. ఢోలు 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 బాజే ఢోలి మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే. Made for each other వీళ్ళుమని, నూరేళ్ళు హాయిగా గడపమని. వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగి నేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిదే. చల్లు చల్లుమని గజ్జలు వాడే చల్లు చల్లుమని గుండెలు పాడే పళ్ళు పళ్ళుమని డమరుగ మోగే చిల్లు చిల్లుమని వేడుకలే. వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సంతడులే. ఓ పుంటె పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులాయ. టింగు రంగడల్లె బాబ కొంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎక్కదే. రామసక్క నోడులండి రామ వంక చూడడండి రాయభారం ఎందుకండి రాసి వచ్చినాడు రండి గుండెలోన చోటు సేదకే. చూపులే మాటలై మారి కవితలు రాయవా. ప్రేమదారి పెళ్లిలోనే అడుగుంది పడుతుంది మనసు కలిపే చూడొస్తుంది. కళ్ళు కళ్ళుమని గజ్జలు వాడే చల్లు చల్లుమని గుండెలు పాడే పళ్ళు పళ్ళుమని డమరుగ మోగే చిల్లు చిల్లుమని వేడుకలే. వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సంతడులే. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. అరే చంకీ షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. డీజే టిల్లు మాడుతున్నాడు లొల్లైతుంది. అయితే ఫోన్ పెట్టేవే. ఓకే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు.
ఫ్యామిలీ పార్టీ. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి ఎల్లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైత్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party.